ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన పానీయాలలో టీ ఒకటి. ఉదయం నిద్ర లేవగానే చాలామందికి గుర్తుకు వచ్చేది ఒక వేడివేడి టీ కప్పే. అలసటను దూరం చేసి ఉత్సాహాన్ని నింపే టీ కేవలం పానీయం మాత్రమే కాదు, అది ఒక భావోద్వేగం, ఒక అలవాటు, ఒక సంస్కృతి. మే 21న అంతర్జాతీయ టీ దినోత్సవం సందర్భంగా కథనం. ఉత్సాహాన్ని నింపే పానీయం టీ. ఇందులో ఉండే కెఫిన్ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. అలసటగా ఉన్నప్పుడు ఒక కప్పు టీ తాగితే ఉల్లాసంగా అనిపిస్తుంది. కొన్ని రకాల టీలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెబుతారు. గ్రీన్ టీ, బ్లాక్ టీ వంటి వాటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. టీ స్నేహం, కుటుంబ అనుబంధాలకు ప్రతీక. ఇంటికి అతిథులు వచ్చినప్పుడు ముందుగా ఇచ్చేది టీనే. కుటుంబ సభ్యులు స్నేహితులతో టీ తాగుతూ మాట్లాడుకోవడం అనేది అనుబంధాలను మరింత బలపరుస్తుంది. టీలో ఎన్నో రకాల రుచులు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా టీకి అనేక రకాలున్నాయి. మసాలా టీ, గ్రీన్ టీ, లెమన్ టీ, జింజర్ టీ, బ్లాక్ టీ, హెర్బల్ టీ, ఇలా ప్రతి రకానికి ప్రత్యేక రుచి ఉంటుంది. టీ పరిశ్రమ ద్వారా లక్షలాది మంది రైతులు, కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ముఖ్యంగా ఇండియా, శ్రీలంక, చైనా వంటి దేశాల్లో టీ ప్రధాన ఆర్థిక వనరుగా ఉంది. ప్రపంచ సంస్కృతిలో టీ ఒక భాగం. వేరువేరు దేశాల్లో టీ తాగే విధానం ప్రత్యేకంగా ఉంటుంది. బ్రిటన్లో మిల్క్ టీ, చైనాలో గ్రీన్ టీ, భారతదేశంలో మసాలా చాయ్ ప్రత్యేక గుర్తింపు పొందాయి. ఒక చిన్న టీ కప్పు అలసటను పోగొట్టడమే కాదు, మనుషులను దగ్గర చేసే శక్తిని కూడా కలిగి ఉంది. అందుకే టీని ప్రపంచాన్ని కలిపే పానీయం అని అంటారు. ప్రపంచ టీ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. టీ అనేది ఒక ప్రత్యేకమైనది. పొద్దున్న లేవగానే ఒక టీ తాగితే మైండ్ రిలీఫ్ ఉంటుంది. ట్రాఫిక్ ఎక్కడికైనా పని మీద వెళ్ళడానికైనా టిఫిన్ అనేది తర్వాత నెక్స్ట్ టీ అనేది టీ తాగడం వల్ల ఉండే లాభాలు ఉంటుంది. మరి హెల్త్ పట్ల తాగపత్రాలు పక్కన పెట్టేస్తే మంచి ఆలోచన రావడానికి, తలనొప్పి వచ్చినప్పుడు టీ తాగితే ఫ్రెష్ అవుతుంది. అంటే ఒక సిగరెట్ హ్యాబిట్ ఎట్లుంటుందో టీ అంతకన్నా ఎక్కువ ఛాయ్ అనేది. సిగరెట్ వల్ల నష్టమే కానీ లాభం ఏం లేదు. ఛాయ్ అనేది చాలా మంచిది. ఛాయ్ తాగడం వల్ల ఒక ఛాయ్ తాగినామంటే ఒక పూట మొత్తం అన్నం తినకుండా కూడా ఉండొచ్చు. ఆ పని మీద ఆ ఛాయ్ తాగితే అంత రిలీఫ్ ఉంటుంది. ఛాయ్ అనేది భోజనం చేయకుండా కూడా ఒక పూట మనం ఒక టీ తాగితే వర్క్ చేసుకున్న తర్వాత కూడా నిమ్మలంగా మనం భోజనం చేయొచ్చు. ఆ విధంగా ఛాయ్ అనేది మనకు వెనకడ బ్రిటిష్ వాళ్ళు మనకు నేర్పిన ఛాయ్ ఇది. ఆ ఛాయ్ని మనం అదే కంటిన్యూగా చేసుకుంటూ ప్రతి ఇంట్లో ఛాయ్ తాగడం అనేది చాలా ఇంపార్టెంట్ అయింది ఈ రోజుల్లో. ఛాయ్ తాగని వాళ్ళంటే తక్కువ, తాగే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కానీ ఛాయ్ అంటే ఇంకా మన రాజస్థాన్ టీ వచ్చినట్టు ఇంకా బెటర్. అసలు చాలా ఏళ్ళగా మన ఇళ్ళలో చేసిన దానికన్నా మనం రాజస్థాన్ టీ స్టాల్ అంటే అదొక ఫేమస్ అయిపోయింది. ఛాయ్ అనేది అక్కడి నుంచి వచ్చింది, గుజరాత్, రాజస్థాన్కి వెళ్ళి వాళ్ళు. ఆ ఛాయ్ పత్తా వాళ్ళు వేసే విధానం, వాళ్ళు చేసే పద్ధతి, ఆ ఛాయ్ ఒక అల్లం వేసి దాంట్లో బాగా మరగబెట్టి దాన్ని మసల కొట్టి దాన్ని చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా బాగుంటుంది ఛాయ్ అది. కాబట్టి ఛాయ్ సందర్భంగా ఈరోజు అందరికీ శుభాకాంక్షలు. సందర్భంగా పిల్లలందరికీ శుభాకాంక్షలు. జనరల్గా ఏంటంటే మనకు డే స్టార్ట్ అవ్వదు, ఒక రిఫ్రెషింగ్ డ్రింక్ లాగా. కాఫీ డేలు అవి చాలా ఉన్నాయి, కానీ ఇండియన్ మేడ్ ఇన్ ఇండియా ప్రత్యేకంగా ఈ స్టాల్లో ఇక్కడే వస్తాను. నేను హైదరాబాద్ నుంచి రీసెంట్గా షిఫ్ట్ అయ్యాను. తెలంగాణలో చాలా ఛాయ్ తాగేది, కానీ ఇక్కడ తాగేది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఛాయ్ కనెక్ట్ అయ్యాను. ఇక్కడ తాగితే రిఫ్రెష్ అయిపోతుంది. ఈరోజు ప్రపంచ ఛాయ్ దినోత్సవ సందర్భంగా ఛాయ్ ప్రియులందరికీ ప్రపంచ ఛాయ్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మానసిక ప్రశాంతత, ఒత్తిడిని జయించడానికి, నేటి సమాజంలో రిలీఫ్ పొందడానికి ఛాయ్ ఒక అనుభూతిని ఇస్తుంది. పొద్దున సాయంత్రం రోజు పొద్దున మేము ఇక్కడ రెగ్యులర్గా తాగుతుంటాము. నాతోటి ఛాయ్ ప్రియులందరికీ శుభాకాంక్షలు.